హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వంకాయల్ని తీసుకొని నీట్గా కడిగేసి కట్ చేసి ఉప్పు వాటర్లో వేసి పెట్టుకుని ఈ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 చిన్న సైజు ఉల్లిపాయలు, కరివేపాకు రెబ్బలు, చెక్క, మొగ్గ, లవంగాలు, అలాగే ధనియాలు, జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు. వేరుశెనగ గుళ్ళుని ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టి కొంచెం నూనె వేసి వేరుశెనగ గుళ్ళుని మనం వేపుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేరుశెనగ గుళ్ళని వేపుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేయాలి. జీడిపప్పు వల్ల కర్రీ ఏంటంటే గ్రేవీగా బాగా వస్తుంది. జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు లైట్గా వేగాక అందులోనే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. చెక్క, మొగ్గ, లవంగాలు యాడ్ చేసుకొని కొంచెం వేపిన తర్వాత దాంట్లోనే కొంచెం ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి దించేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడే ముందుగానే దాంట్లో కొంచెం చిన్న ముక్క అల్లం, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. అలాగే మనకి రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మిక్సీ వేసిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా వస్తుంది. ఈ గ్రేవీని మనం ఇప్పుడు సర్వ్ చేసుకొని వంకాయలలో ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలలో సర్వ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిపోతుంది కొంచెం, ఆ మిగిలిపోయిందని మనం గ్రేవీగా ఉపయోగించుకుందాం. ముందుగా కుక్కర్ పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లో జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేయాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి కరివేపాకు కూడా మంచిగా చిటపటలాడించి తర్వాత దాంట్లో మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని నూనెలో వేసుకోవాలి. ముందుగా ఈ వంకాయలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. మీకు కావాల్సినంత క్వాంటిటీలో వంకాయలు తీసుకోండి. నేను నా దగ్గర ఉన్న కుక్కర్లో చూపిస్తున్నాను. మీకు వెడల్పాటి కుక్కర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వంకాయలన్నీ వేసేసిన తర్వాత దీంట్లో మిగిలిపోయిన పేస్ట్ను కూడా యాడ్ చేశాను. ఇలా ఒక 2-3 నిమిషాలు ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలయబెట్టి కొంతసేపు దీన్ని గ్యాస్ మీద సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేయాలి. తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత అది నూనె అనేది కొంచెం పైకి తేలుతుంది. అప్పుడు మూత తీసి మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు అనేవి మంచిగా ఉడుకుతున్నవి నూనెలో. గుత్తి వంకాయ కూరకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే ఈ గుత్తి వంకాయలు ఆయిల్లోనే ఎక్కువ ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ కనిపిస్తుంది మీకు. పర్వాలేదండి, ఇది మనం వాటర్ పోస్తాం కాబట్టి ఆ వాటర్, చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి దానికి సరిపోతుంది ఆయిల్. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టేసుకొని ఇలా పులుసు తీసి మనకి ఎంతైతే కావాలో అంత వాటర్ యాడ్ చేసి ఆ ముక్కలలో వేసుకోవాలి. చాలామంది నిమ్మకాయ పులుసుని ఇష్టపడరు. చూసి వేసుకోండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలా కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచేసి, విజిల్ పోయేంత వరకు ఉంచేసి తర్వాత తీసి చూడండి. బాగా గ్రేవీగా చాలా రుచిగా ఉండే మన గుత్తి వంకాయ కూర కుక్కర్లో 5 నిమిషాల్లో ఎలా రెడీ అయిపోయింది చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి, మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.